అనగనగా ఒక దట్టమైన మాయా అడవి 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 ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ మాయా అడవిలో ఒక ఒక అందమైన జలపాతం ఉండేది. జలపాతం దగ్గరలో ఎన్నో పక్షులు, సీతాకోక చిలుకలు రంగురంగు పూలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. జలపాతం నీరు ఆ మాయా అడవిలో చాలా చోట్ల ప్రవహిస్తూ ఉండేది. అలా అలా ప్రవహిస్తూ అక్కడక్కడ చెరువులను, సరస్సులను, కొలనులను ఏర్పరుస్తూ ఉండేది. అలా ఒక చోట ఒక పెద్ద చెరువు ఏర్పడింది. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వలన దాని గురించి ఎవరికీ తెలియదు. చెరువులో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి. చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. అయితే అనుకోకుండా ఎక్కడి నుంచో ఒక కొంగ ఎగురుకుంటూ అడవి మీదుగా ప్రయాణిస్తుంది. దానికి మాయా అడవిలో ఆ పెద్ద చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టు పైన వాలింది. కొంగ చెరువుకి దగ్గరలో ఉన్న జలపాతాన్ని చూసింది. అబ్బా, ఇంత అందమైన జలపాతం! ఇంత అందమైన జలపాతాన్ని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ కొంగ అక్కడ దగ్గరలోనే తన నివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుంది. తన నివాసం ఏర్పరచుకొని కొంగ తిరిగి ఆ చెరువు దగ్గర వాలింది. ఆ చెరువులో చేపలను చాలాసేపు గమనించసాగింది. అలా అబ్బా, ఎన్ని చేపలున్నాయో! ఇన్ని చేపల్ని నేను ఎక్కడా చూడలేదు అని అనుకొని ఆ కొంగ రోజు చేపలను చంపి తినేది. అలా 3 పూట్ల హాయిగా తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఇంత మంచి ఆహారం నాకు ఎక్కడా దొరకదు అని ఎంతో సంతోషంగా పొగరుగా ఉండేది. ఇలా కొన్ని రోజుల తర్వాత చేపలన్నీ కంగారు పడడం మొదలుపెట్టాయి. ప్రతిరోజు తమలో కొన్ని చేపలు కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరము మిగలమని చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఓ, తప్పకుండా మిత్రమా, మా సహాయం ఎప్పుడూ నీకు ఉంటుంది. అయితే నీకు వచ్చిన ఆ ఉపాయం ఏమిటో మాతో చెప్పమని అడిగాయి. అప్పుడు ఆ చేపపిల్ల తనకు వచ్చిన ఉపాయాన్ని అందరికీ చెప్పింది. మరుసటి రోజు చేప ఆ కొంగ రావడం గమనిస్తూ ఉంది. అలా గమనిస్తుండగా కొంగ ఎగురుకుంటూ చెరువు వైపు వస్తుంది. అప్పుడు చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోయినట్టుగా పైకి తేలుతూ కనిపించాయి. అలా చనిపోయినట్టుగా కనిపించడంతో కొంగ, ఏమైందబ్బా, చేపలన్నీ చనిపోయినట్టున్నాయి, ఇంతవరకు బాగానే ఉండేదే, ఇప్పుడే ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఉండగా దానికి ఒక చేప కొట్టుకుంటూ కనిపించింది. అబ్బా, నా అదృష్టానికి ఒక చేప దొరికిందిలే అనుకుంటూ దానివైపు ఎగురుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆ చేప నీరసంగా, ఆగు, నన్ను తినకు, నన్ను తింటే నువ్వు కూడా
మాలాగే చనిపోతావు అని చెప్పింది. అదేంటి, ఎందుకు అలా? అయితే చెప్తాను, జాగ్రత్తగా విను. విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, సరేనా అంటూ చెప్పసాగింది. నిన్న సాయంత్రం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఒక పెద్ద పాము చెరువు గట్టు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చింది. అప్పుడే పైనుంచి ఎగురుకుంటూ ఒక గద్ద వెళ్ళింది. అది ఆ పాముని చూసి దాన్ని ఎత్తుకుపోదామని కిందికి వచ్చింది. అప్పుడు ఆ పాము ఆ గద్ద నుంచి తప్పించుకోవడానికి చాలాసేపు ప్రయత్నించింది. అలా చాలాసేపు ఆ గద్ద ఆ పాము పోట్లాడుకున్నాయి. అలా పోట్లాడుకునేటప్పుడు పాము బాగా అలసిపోయింది. పాము అలసిపోయి ఇక చేసేది ఏమీ లేక తన నోట్లో ఉన్న విషము ఆ గద్దపై కక్కింది. అలా కక్కుతూ ఉంటే ఆ విషము కొంచెం కొంచెం చెరువులో పడిపోయింది. అలా చెరువులో విషం పడిపోగానే చెరువులో ఉన్న చేపలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చనిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా కొంచెం సేపు అయితే నేను కూడా ఆ విషానికి బలైపోతాను. నన్ను తింటే నువ్వు కూడా నాలాగే చనిపోతావు. ఇక నీ ఇష్టం అని చెప్పింది. అలా ఆ చేప మాటలు విన్న కొంగ, ఇంకా ఈ చేపను తింటే నేను కూడా చనిపోతానని తెలుసుకొని, ఇంకా నాకిక్కడ ఆహారం దొరకదని, ఇక్కడ నాకు ఇంకా ఉండే అదృష్టం లేదని నిర్ణయించుకుంటుంది. అలా చేసేదేమీ లేక ఆ కొంగ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఎగురుకుంటూ వేరే చెరువుని వెతుక్కుంటూ అలా చాలా దూరం ప్రయాణిస్తూ వెళ్ళిపోయింది. అలా ఆ కొంగ ఎగిరిపోవడం చూసి చేపలన్నీ ఎంతో సంతోషించాయి. ఇంకా తమకి ఇంకెవరు శత్రువులు లేరని, ఇక రారని ఎంతో ఆనందంగా అందరూ కలిసిమెలిసి జీవించసాగాయి. ఇంత మంచి ఉపాయం ఆలోచించి అందరికీ చెప్పి అందరి సహాయంతో ఆ కొంగని తరిమి కొట్టినందుకు అన్ని చేపలు కలిసి ఆ చేపలకి ధన్యవాదాలు తెలుపుకున్నాయి.